పల్లవి ప్రేక్షకులందరికీ నమస్కారం. కార్తీక మాసంలో మొదటి సోమవారం ఈరోజు చాలా స్పెషల్ డే. అందుకే మనం ఈరోజు అర్ధనారీశ్వరి టెంపుల్ హైటెక్ సిటీలో ఉన్న గుడికి అయితే వచ్చేసాము. లోపలికి వెళ్ళి అండ్ దీని ఒక స్పెషాలిటీ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తాను అండ్ టెంపుల్ కూడా చూపిస్తాను. నాతో పాటు మీరు చూసేయండి. కార్తీక మాసం అలాగే రానున్నటువంటి కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఆ శివుని ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చెప్పండి. ఫ్యామిలీతో పాటు వచ్చారు, ఎలా అనిపిస్తుంది అర్ధనారీశ్వరి టెంపుల్ ఇక్కడికి వచ్చి? ఎలా మామూలుగా అర్ధనారీశ్వరుడు అంటేనే శక్తికి మరో రూపం, శక్తికి ప్రతిరూపం. అలాంటి అర్ధనారీశ్వరి టెంపుల్లో ఈరోజు మా కార్తీక మాసంలో మొదటి శుక్రవారంలో భాగంగా దర్శనం చేసుకోవడం చాలా అద్భుతంగా అనిపించింది. అది కూడా ఫ్యామిలీ మొత్తంతో కలిసి చేసుకోవడం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మా వైఫ్ ముఖ్యంగా చాలా కాస్త డివోషనల్ అనమాట. సో పిల్లలతో పాటు అలాగే మా మదర్తో పాటు రావడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ ఏర్పాటు కూడా చాలా బాగా మొదటిసారి వచ్చారు ఇక్కడికి? అంటే ఫస్ట్ టైం కాదు, సెకండ్ టైం ఇది రావడం. లాస్ట్ టైం కార్తీక మాసంలోనే వచ్చాం, మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నగర్ ఇక్కడే దగ్గరలోనే ఉంటాము. అర్ధనారీశ్వరి టెంపుల్కి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమ్మవారు శక్తిమయి అమ్మవారు మరియు శివ రూపంలో అయ్యవారు ఉన్నాడు. అర్ధనారీశ్వరి అవతారంలో మూర్తి భవించిన స్వామికి దండం పెట్టుకోవడానికి వచ్చాము మరియు దీపాలు పెట్టుకున్నాము. కార్తీక సోమవారం చాలా విశిష్టమైనది. మనం కార్తీక పురాణం చూసుకుంటే కనుక కార్తీక మాసంలో స్నానము దీపానికి చాలా విశిష్టత ఉంది. అందులోనూ సోమవారం భక్తులు విశేషంగా విచ్చేశారు ఇక్కడికి. అందరితో పాటు మేము కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. సర్వశక్తిమయి అమ్మవారు చాలా అందంగా ఉంది. చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవు. అందరూ వచ్చి అమ్మవారు అయ్యవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన టీవీ వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. మొదటిసారి వచ్చారా? సెకండ్ టైం వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక? చాలా బాగా అనిపిస్తుంది. ఈరోజు కార్తీక సోమవారం, సో పూజలు ఎలా చేస్తే బాగుంటుంది అంటే ఇలా నియమాలు ఉంటాయి కదా. ఇప్పుడు మార్నింగ్ టైంలో వస్తారు ఎక్కువగా, ఇంకా ఈ టైం అవుతున్నా కానీ ఉంటున్నారు మీరు? అదే సోమవారం కదా, లేట్ అవుతుంది. అదే కంపల్సరీ చేయాలనుకుంటారు కదా. సోమవారం ఎటు తిరిగి అభిషేకం చేయాలి అనుకుంటారు కాబట్టి ఎంత టైం అయినా వెయిట్ చేయాల్సిందే కంపల్సరీ. ఎలా అనిపిస్తుంది లోపల? చాలా బాగుంటుంది. అర్ధనారీశ్వరుడు అంటే చాలా బాగుంటుంది. మీకు ఇక్కడికి వచ్చినాక ఏమన్నా మంచి అని చెప్పేసి జరిగింది ఏమన్నా ఉందా? అంటే సెకండ్ టైం కూడా వచ్చారు కదా. మంచి జరిగింది, మనం అనుకున్నవి జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎప్పుడు వచ్చారు? ఇంతకుముందు కూడా కార్తీక మాసంలోనే వచ్చారు. చాలా బాగుంది. నమస్కారం పంతులు గారు. నమస్కారం. కార్తీక మాసం అంటేనే మనకి ఇంకా స్పెషల్. కార్తీక సోమవారంలో మొదటి సోమవారం చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి వచ్చారు. అర్ధనారీశ్వరి టెంపుల్ ఈ మధ్య ఎక్కువ బాగా వినిపిస్తుంది, సిటీలో మధ్యలో ఉంది. అండ్ ఇక్కడికి వచ్చినాక కూడా మాకు మంచి జరుగుతుందని చాలా మంది భక్తులు చెప్పడం జరిగింది. మీ మాటలో అండ్ ఈ కార్తీక మాసం స్పెషల్ కూడా చెప్పండి. అయితే అర్ధనారీశ్వర స్వామి, ఈ శివశక్తి అర్ధనారీశ్వర స్వామి మీరు అన్నట్టుగా హైదరాబాద్లో దాదాపుగా ఇక్కడ, హైదరాబాద్లో అనే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా కనిపించదు, అరుదు. ఇక్కడ ఉన్నటువంటి అర్ధనారీశ్వర స్వామి వారి యొక్క విశిష్టత ఏంటంటే కనుక అమ్మవారు స్వామివారు ఏకశిలా విగ్రహ రూపంలో ఉంటారు. అంటే ప్రపంచానికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళిద్దరిని కూడా ఒకే శిలలో ఇక్కడ పూజించడం జరుగుతుంది. మరి ఆ కారణం చేత ఇక్కడ ఎన్నో విశేషమైనటువంటివి విశేష ప్రతిష్టాపనలు కూడా జరిగాయి. భక్తులు ఎక్కువగా వచ్చి వాళ్ళ యొక్క కోరికలు నెరవేరుతున్నాయని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ దేవాలయం చుట్టూ కూడా నవశక్తి ప్రతిష్టాపన చేయించారు. అంటే 9 మంది దేవతాశక్తులను ప్రతిష్ఠించారు. అయితే ఎవరైతే వాళ్ళ యొక్క కోరికలను మనసులో స్మరించుకొని ఓం శివశక్తి నమః అనేటువంటి మంత్రంతో ఈ దేవాలయం చుట్టూ 9 ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు అనుకునేటువంటి సంకల్పాలు నెరవేరుతాయి అనేటువంటిది మన యొక్క దేవాలయం ప్రత్యేకత. మరి అట్లాగా చాలామందికి నెరవేరాయని చెప్పేసి ఇప్పటి వరకు ఇట్లాగా జనాలు అనేటువంటి వాళ్ళు దినదినాభివృద్ధి ఇక్కడ జరుగుతూ ఉంది. అదేవిధంగా కార్తీక మాసం అంటే శివునికి ఎక్కువగా ఇష్టమైనటువంటి మాసము, ఆ విషయం మనందరికీ తెలిసిన విషయమే. అందులో ఇక్కడ అమ్మవారు స్వామివారు ఒకేశిల విగ్రహ రూపంలో ఉన్నందున ఎక్కువగా మనకు ఒకటే దగ్గర ఉన్నారనేటువంటి భావన కలుగుతుందన్నమాట. అందుచేతనే చక్కగా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కడెక్కడ నుండో కూడా దేవాలయానికి వచ్చి ఇక్కడ పూజించుకోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే కార్తీక మాసంలో స్పెషల్గా మనం ఏంటంటే పూజ చేస్తాము. ఎలా నియమం అంటే దర్శించుకున్న తర్వాత కూడా ఏమైనా పాటించాలా? సో మళ్ళీ మనం
దీపాలు వెలిగిస్తాము, అది ఎలా, ఏ నూనెతో వెలిగించాలి, ఎలా వెలిగించాలి? అయితే కార్తీక మాసంలో మనం పాటించాల్సినటువంటి విషయాలు, మామూలుగా ఈ కార్తీక మాసం అనేటువంటిది విశేషంగా శివుణ్ణి పూజించడానికే ఉన్నటువంటి మాసము. ఇందులో మనం ఎక్కువగా ఈ దీపాలకు విశిష్టత ఉంటుంది. ఎందుకంటే కనుక ఈ కార్తీక మాసంలో మనము వెలిగించినటువంటి దీపం అనేటువంటిది 365 వత్తులతో వెలిగిస్తారు. ఈ 365 వస్తులతో వెలిగించినటువంటి దీపం యొక్క ఫలితము మన సంవత్సరం అంతా ఏదో ఒక రోజు ఏదో ఒక ఆటంకం వల్ల వెలిగించకపోతే గనక, అంటే మన ఇంట్లో చేసేటువంటి దీపారాధన ఒక రోజు 2 రోజులు గనక మిస్ అయినట్లయితే, మనం ఈ 365 రోజులు ఒకేసారి వెలిగిస్తే గనక మనకు ఆ వెలిగించకపోయినటువంటిది ఆ యొక్క దోషం అనేటువంటిది పోయి అనుగ్రహం అనేటువంటిది కలుగుతుందన్నమాట. అదేవిధంగా మనకు కార్తీక మాసములో దేవాలయాల్లో వెలిగించేటప్పుడు కూడా ఇంటి యజమానే దాదాపుగా దీపం వెలిగించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కువగా ఆడవాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. అట్లా కాకుండా ఇంటి యజమాని అనేటువంటి వారు దీపం వెలిగియాలి. ఆయన ఆఫీస్ పనుల్లో బిజీగా ఉండి ఒక్కొక్క రోజు వెలిగించకపోవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా. అట్లాంటి ఈ ఉన్నటువంటి అన్ని కూడా దోషాలు పోవడానికి ఈ కార్తీక మాసంలో 365 దీపాలను ఒకే చోట వెలిగించడం జరుగుతుంది. ఆ దీపారాధన ద్వారా వాళ్లకు సంవత్సరం అంతా వెలిగించినటువంటి ఫలితం అనేటువంటిది కలుగుతుంది అన్నమాట. ఓకే, అమ్మవారి కుంకుమ పూజ కూడా చేస్తూ ఉంటారు, కుంకుమార్చన దీపాలు. సో అది కూడా ఏంటంటే, అంటే ఇద్దరు కలిసే రావాలి. ఇప్పుడు భార్యాభర్తలు కలిసి వచ్చి పూజ చేయాలి. ఇప్పుడు ఏంటంటే ఆడవాళ్ళే వచ్చి దీపాలు వెలిగిస్తారు మీరు అన్నట్టే. ఈ 365 ఒత్తులు కూడా ఆడవాళ్ళే వెలిగిస్తారు. దానికి ఏం చెప్తారు మీరు? ఆ కుంకుమార్చన కార్యక్రమాలు చేసినప్పుడు అప్పుడు కూడా దాదాపుగా ఎప్పుడైనా కూడా మనము మామూలుగా పూజా కార్యక్రమాల్లో మనం వైదిక సంస్కృతి ప్రకారంగా సనాతన ధర్మంలో ఎక్కడ చూసుకున్నా కూడా మనం పూజ చేసేటప్పుడు కూడా ముందు సంకల్పంలో చెప్పేటువంటి విషయం ఏంటి? యజమానస్య, ముందు యజమానే ధర్మపత్ని సమేతస్య అంటాం. ముందు యజమాని లేకపోతే ధర్మపత్ని ఉండడం అనేటువంటిది అసలు వాస్తవానికైతే యజమాని అంటే వాడు ప్రథమం. ముందుగా ఇంటి యజమాని తప్పకుండా ఉండాలి, తర్వాతనే ధర్మపత్ని. మనం ఏం చేస్తాము, ఆయన ఏదో రావట్లేదని చెప్పేసి కుంకుమార్చనలో ఎక్కువగా ఆడవాళ్ళే కూర్చోవడం అనేటువంటి మనం చూస్తూ ఉంటాం. వాస్తవానికి అలా చేయకూడదు. కాకపోతే మన ధర్మంలో ఏంటంటే ప్రతిదానికి కూడా ఒక ప్రత్యామ్నాయం ఉంటుందన్నమాట. కొద్దిగా లోటుపాట్లు అయినా కూడా ఇది ఇట్లాగే చేయాలని ఉండదు. మామూలుగా చేసేటువంటిది ఏంటి, సూర్యోదయానికి ముందే స్నానం చేయాలనేటువంటిది శాస్త్రం. కాకపోతే కొద్దిగా మనకు ఉన్నటువంటి పనుల ద్వారా దాన్ని కొద్దిగా అటు ఇటు చేసుకుంటాం. అట్లాగే ఇప్పుడు కూడా కుంకుమార్చనలో ఏ పూజలో కూర్చున్నా కూడా యజమానితో పాటే కూర్చోవాలనేటువంటిదే శాస్త్రం. కాకపోతే వాళ్ళకి ఏదైనా బిజీ పనుల్లో ఉన్నట్లయితే కనుక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి, అంటే ఆ యజమాని వేసుకునేటువంటి వస్త్రం ఏదైతే ఉంటుందో కండువ, అది మనం ధరించుకొని ఆ ధర్మపత్ని తన యొక్క భార్య కూర్చొని కూడా కుంకుమార్చనలో కానీ ఏది పూజలో కూడా పాల్గొనవచ్చు. ఇక్కడ ఏంటంటే టెంపుల్ పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది నార్మల్గా? ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ వినపడుతుంది. సో దీని యొక్క గొప్పతనం ఏంటంటే ఈ మధ్య కొంచెం అందరికి వినపడుతుంది. ఇది స్థాపన జరిగి ఎన్నాళ్ళు అవుతుంది? ఇప్పుడు ఇది 5వ సంవత్సరం. 5వ సంవత్సరం. 4 సంవత్సరాల నుండి, అంటే మొదటి సంవత్సరం నుండి కొద్దిగా రోజు కావడానికి ఏంటంటే ఒకరితో తెలియదు. అవును, తెలియకుండా అట్లా జరుగుతూ వచ్చింది. ఇప్పటికి 5వ సంవత్సరం దాదాపుగా అందరికి తెలిసిన విషయమే. అందుకే ఇప్పటి వరకు చాలా మంది జనాలు మనం ఎక్కడ చూస్తుండము అర్ధనారీశ్వరి టెంపుల్ ఏంటంటే మనకి మొత్తం ఇది బ్లాక్ స్టోన్ తో నిర్మించారంట. అవునా? అవును, ఎందుకంటే ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకోలేదు కదా, చైర్మన్ గారికి అమ్మవారు ఆదేశించిందట ఈ ఆలయాన్ని నిర్మించాలని. ఓకే, అంటే ఇక్కడ ముందుగా సారికి అమ్మవారు ఆదేశించి ఏంటంటే కనుక మీరు పుట్టినటువంటి కారణం ఏంటంటే స్వామివారిని అమ్మవారిని ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేయించి పూజించాలి అని చెప్పేసి అమ్మవారు చెప్పినాడు, పెద్దమ్మ తల్లి. అందుకే ఇక్కడ ఎక్కువగా శక్తికి ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తారన్నమాట. శివశక్తి అంటే అమ్మవారిని ఎక్కువగా పూజిస్తారు. అందుకే ఈ ఆలయాన్ని కూడా శక్తి కాళీదేవి స్వరూపంలో అంతా ఎక్కడ చూసినా నలుపు రంగుతో కట్టించడం జరిగింది. ఎక్కడ చూసినా అసలు ఇవి కూడా ఏంటంటే అందరు ఇక్కడికి వచ్చి ఫోటోలు తీస్తున్నారని కాదు, నిజంగా పెట్టినట్టు అమ్మవారు అంటే శివుడు పార్వతి మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ అక్కడ మనం తీయటానికి కుదరదు కాబట్టి సో స్వామివారి మాటల్లో విన్నారు కదా, సో ఎలా పాటించాలి ఏంటి అని చెప్పేసి మ్యాక్స్ ట్రై చేయండి. యజమానితోనే ఒత్తులు వెలిగించి ఇద్దరు కలిసి పూజ చేయడానికి. ఓకేనా? ఆలయం ప్రత్యేకత ఏంటి అంటే కార్తీక మాసం అని కాకుండా ఇప్పుడు ఆల్రెడీ మనం తెలుసుకుందాము, ఇంకా ఈ ఆలయం ప్రత్యేకత ఇప్పుడు ఓం శివశక్తి. మనం ఏ దేవాలయంలో చూసినా కానీ అమ్మవారు అయ్యవారు వేరువేరుగా ఉంటారు. మనకి ఇక్కడ అందరికీ ఒక ఏకశీల రూపంలో దర్శనం ఇస్తారు భక్తులందరికీ. ఈ దేవాలయంలో ప్రత్యేకత ఏమిటంటే 3 దేవాలయాలు కలిపి నవశక్తి ప్రతిష్టాపన, అంటే 9 అమ్మవారిని ఇక్కడ ప్రతిష్టాపన చేస్తారు. మనసులో సంకల్పం అనుకొని ఓం శివశక్తి నమః అనే నామాన్ని స్మరిస్తూ 3 దేవాలయాలు కలిపి 9 చుట్లు ప్రదక్షిణ చేసినట్టయితే అనుకున్న కోరిక నెరవేరుతుందని ఆలయంలో ప్రత్యేకత. ఎందుకంటే ఈ 3 దేవాలయాలు కలిపి 9 అమ్మవారిని ప్రతిష్టాపన చేశారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? తుమ్కుంటా. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? 2 hours పడుతుంది. సో ఈ ఆలయానికి రావడానికి ప్రత్యేకత ఏంటంటే కార్తీక సోమవారం అంటే శివుడు టెంపుల్స్ ఉంటాయి మనకి, ఎక్కడైనా ఉంటాయి. ఈ అర్ధనారీశ్వరి టెంపుల్కి రావడానికి ప్రత్యేకత ఏందమ్మా? ఈ సోమవారం ఈ దేవుడు ఇక్కడికి మమ్మల్ని రప్పించుకున్నాడు. ఫస్ట్ సోమవారం
వేరే వాళ్ళు వెళ్ళిరు, వాళ్ళు చెప్తే మేము ఇక్కడికి వచ్చినాం. సోమవారం ప్రత్యేక అంటే ఎన్నోసారి ఇది రావటం మీరు? ఫస్ట్ టైం మేము. ఫస్ట్ టైం రావటం. మా ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళందరూ వచ్చిర్రు. ఎంతమంది వచ్చారు ఏంటి కలిసి? 5 members వచ్చినాం. 5 కలిసి వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చాక? మంచిగా అనిపిస్తుంది. ఇంతకు ముందు వచ్చారు, మీరు వచ్చారు, మిమ్మల్ని ఫస్ట్ టైం తీసుకొచ్చారా? అవును. ఓకే ఓకే. ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన? మంచిగా అనిపిస్తుంది, ప్రశాంతంగా అమ్మవారిని ఉంది. చూసి ఇలా. ఎందుకంటే మనకు అరుదుగా కనిపిస్తారు అవును. అర్ధనారీశ్వరి అని అంటేనే అరుదుగా కనిపిస్తారు, కానీ ఇక్కడ మన సిటీలో ఉండడం అనేది ఇక్కడ చూడలే, ఇదే ఫస్ట్ టైం ఇక్కడనే చూడడం. మళ్ళీ ఇక్కడ చూసారా మనకి మొత్తం బ్లాక్ కలర్ లోనే ఉంటుంది. అవునవును. కాళికామాతని కాళికామాత. రిప్రజెంట్ చేసేటట్టు ఉంటది. ఎలా అనిపిస్తుంది మీకు? మీరు ఫస్ట్ టైం కాదన్నారు కదా, ఇంతకు ముందు ఎప్పుడు వచ్చారమ్మా? ఇంతకుముందు 1 year బ్యాక్ వచ్చినాం. 1 year బ్యాక్ వచ్చినాం. ఇక్కడ అనుకున్నది జరుగుతాయి అని చెప్పేసి అని అంటున్నారు. మీరేమన్నా అనుకుంటే మంచి జరిగింది ఇక్కడికి వచ్చాక? ఇంతవరకు అయితే అందరం బాగుండాలని మొక్కుకున్నాము. ఇప్పటికైతే అందరం బాగున్నామని మళ్ళీ ఒకసారి వచ్చినాం. కార్తీక సోమవారం అని ఫస్ట్ టైం కదా అని వచ్చినాం. ఇంత బాగానే ఉంది ఇంతవరకు అయితే, ఈ దేవునికి దయ వలన. మీరు రావటమే కాదు ఇంతమందిని తీసుకొచ్చారు. మరి అవును. ఎవరెవరు ఫస్ట్ టైం వచ్చారు? ఫస్ట్ టైం ఇంకొచ్చిన వాళ్ళం అక్కడ ఉన్నాము వచ్చి. మేము ఇద్దరం వచ్చినాం ఫస్ట్ టైం. మిగతా వాళ్ళని మీరు మేము తీసుకొచ్చినారు. తీసుకొచ్చినాం. ఇంకా అంటే ఈ సోమవారం ప్రత్యేకంగా యజమానితోటే మనం దీపాలు వెలిగించాలని చెప్పేసి ఉంటది. పంతులు గారు కూడా అలాగే చెప్తారు. బట్ అంటే మరి రాలేదు కదా, మీ వాళ్ళు వచ్చారా? రాలేదు, 2 hours ప్రయాణం కదా, వాళ్ళు ఇక అంత లాంగ్ రాలేరు కదా. మేము ఫ్రెండ్స్ కాబట్టి కలిసి వచ్చాము. వాళ్ళు రావాలంటే వాళ్ళు డ్యూటీ చేస్తారు, జాబ్ చేస్తారు కదా, ఇక వాళ్ళకి వీలు కాదు. ఈ సోమవారం ఇంటి దగ్గర ఉన్న శివాలయం గుడి దగ్గరికి వెళ్ళి ముట్టిస్తాం కార్తీక పుణ్యం రోజు ముట్టిస్తారు యజమానితో. యజమానితోటి. అదే మంచి జరుగుతుంది అని అంత చెప్పేసి మంచి ఇంతకుముందే జరుగుతుంది. నేను విన్నాను. ఇంకా ఈ సోమవారం అంటే ఈ కార్తీక మాసంలో పాటించాల్సినవి ఏమన్నా చెప్పండి. కార్తీక అంటే మాసం మీరు చేసేవి. మేము చేసేటి ఏం లేదు. మార్నింగ్ దీపం ముట్టిస్తాం తులసి కోట కాడ, మళ్ళీ సాయంత్రం స్నానాలు చేసుకొని మళ్ళీ సాయంత్రం తులసి కోట కాడనే ముట్టిస్తాం. ఇంటి దగ్గర శివాలయం గుడి ఉంది, పొద్దున్న సాయంత్రం పోయేసి వస్తాం. ఇక అంతవరకు. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని అద్భుతమైన ఆలయాలని మరిన్ని చూపిస్తాను. స్టే ట్యూన్ పల్లవి టీవీ.